వెల్కమ్ టు గుడిపూడి ఫ్యామిలీ. చేయాలనుకునే అరుణాచల గిరి ప్రదక్షిణ అరుణాచల ప్రవేశమునకు ముందు, అరుణాచల ప్రవేశము తరువాత ఎప్పుడైతే మనం గుడి దగ్గరికి అయితే వస్తామో అక్కడ మనకి వెల్కమ్ ఫీల్ అనేది వస్తుంది. ఎందుకంటే అరుణాచలానికి రావడం అంటే మామూలు విషయం కాదు. కైలాసవాసుడైన శివుడు అరుణాచలేశ్వరుడుగా అవతరించిన భూమి ప్రదేశాన్ని దక్షిణ కైలాస అని కూడా అంటారు. అరుణాచలంకి రాగానే శివుడిని అరుణాచలుడుగా అని ఎందుకు పిలుస్తారని నాకు డౌట్ వచ్చింది. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే పురాణాల గ్రంథం ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మ మరియు సంరక్షకుడు విష్ణువు మధ్య ఎవరు గొప్ప అనే వివాదం ఏర్పడింది. ఈ గొడవను పరీక్షించడానికి శివుడు కాంతి స్తంభంగా తర్వాత అరుణాచల రూపంలో అవతరించాడని చెప్పారు. ఒక్క భారతదేశం అనే కాదు, ప్రపంచ నలుమూలల నుంచి అరుణాచలేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. అరుణాచల వాసులు శివుడిని అరుణాచల శివ ఇంకా పార్వతమ్మను అన్నమలై అమ్మన్ అని పిలుస్తారు. మొత్తం అరుణాచలం గుడి 25 ఎకరాలలో స్థాపించబడింది. కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు, మొత్తం 11 లింగాలు అయితే మనకి దర్శనం చేసుకోవచ్చు. గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు మనకి మొట్టమొదటిగా ఎదురయ్యే లింగం ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతి లింగం, సూర్యలింగం, వరుణ
అరుణాచలం గుడికి అయితే 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. దాని బై వాక్ లో అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం కొబ్బరికాయ కొట్టి చేస్తాం కదా, అలాగే ఒక కర్పూరం కూడా జేబులో పెట్టుకొని గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత ఆఖరిగా రాజగోపురం దగ్గరకు వచ్చింది. అండ్ మొత్తం గిరి ప్రదక్షిణ పూర్తి అయ్యేసరికి మాకైతే రాత్రి 9 అయితే అయింది. అంటే మొత్తం గిరి ప్రదక్షిణ చేయడానికి మాకైతే 4 గంటలు అయితే పట్టింది. దర్శనానికి 2 దారులు అయితే ఉంటాయి. ఒకటి ఫ్రీ దర్శనం ఒకటి ఉంటది, ఇంకోటి 50 రూపీస్ దర్శనం అయితే. ఈ ఆలయం శివుడి ఆజ్ఞతో విశ్వకర్మ నిర్మించారు. ఈ ఆలయం చుట్టూ అరుణమనేపురం నిర్మించబడినది అని పురాణాలు చెప్తున్నాయి. మాకు దర్శనం అవ్వడానికి మొత్తం 3 ఇక్కడ శివశక్తి దర్శనం మనకు అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎడమ వైపు అమ్మవారి టెంపుల్ ఉంది. వెళ్ళాము. రాజరాజేశ్వర అమ్మవారి అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ ఎడమ వైపుకి శ్రీ వజ్ర వారాహి మాత టెంపుల్ ఉంది. ఇక్కడ వారాహి మాత ఉన్నారు. ఆ అమ్మవారికి నమస్కారం చేసుకొని ముందుకు సాగాము. ఇక్కడ కుడివైపుకి పెద్ద శివలింగం ఉంది. శివలింగం పైన అర్ధనారీశ్వరులు ఉన్నారు, శివుడు పార్వతులు. ఈ శివలింగం పైన అర్ధనారీశ్వరులు చాలా అద్భుతంగా దర్శనమిస్తున్నారు. అక్కడ నుండి కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ ఆది అన్నమలై టెంపుల్ ఉంటుంది. రైట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ కుడివైపుకు వెళ్తే కొంచెం దూరం 1/2 కిలోమీటర్ నడిస్తే ఆది అన్నమలై టెంపుల్ వస్తుంది. సో ఇటువైపుగా కొంచెం దూరం వెళ్ళాలి. ఈ ఆది అన్నమలై టెంపుల్ ఈ కొండకి దగ్గరగా ఉంటుంది. మనం దగ్గర నుంచి చూడొచ్చు ఈ గిరినైతే. ఈ ఆది అన్నమలై దేవుడు చాలా భక్తవత్సలుడంట. మనం కోరిన కోరికపైన కోరికలు తీరుస్తుంటాడంట. ఇక్కడ శివలింగం బ్రహ్మ ప్రతిష్ఠించాడంట. అరుణాచలేశ్వరుడి కన్నా ముందు నుండే ఇక్కడ ఈ గుడి ఉందంట. ఇటువైపు దర్శనం చేసుకొని బయటకు వచ్చే దారి. సో ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకి ఇలా వెళ్తే టెంపుల్ ముందుకు వెళ్తాము. ఈ ఆది అన్నమలై టెంపుల్ ముందైతే ఇక్కడ పూజ సామాగ్రి ఉంది. కొబ్బరికాయలు, పూలు, పండ్లు మరియు దీపాంతలు, కర్పూరాలు ఇలాంటివి ఇక్కడ దొరుకుతాయి. ఇప్పుడు టెంపుల్ ముందుకు వచ్చాము. ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు, కర్పూరాలు వెలిగిస్తున్నారు. ఈ ఆది అన్నమలై టెంపుల్ నుంచి గిరిని చూస్తే గణపతి ముఖంలాగా కనిపిస్తుంది. ఈ గుడి చాలా పురాతనమైనదిలాగా ఉంది మరియు ఈ గుడి చాలా విశాలంగా ఉంది. ఈ ఆది అన్నమలై శివలింగాన్ని దర్శనం చేసుకొని బయటకు వస్తే ఇంతకుముందు వచ్చిన దారి కాకుండా ఇంకో దారి నుంచి వెళ్తాము. మళ్ళీ ఇదే అండి బయటకు వచ్చే దారి. ఇక్కడ నుంచి మళ్ళీ గిరి ప్రదక్షిణకి వెళ్ళిపోతాము. ఇక్కడ గిరి ప్రదక్షిణ మార్గ మధ్యలో అక్కడక్కడ వాష్రూమ్స్ ఉంటాయి మరియు దారి వెంబడి చిన్న చిన్న షాప్స్ కూడా ఉంటాయి, ఫుడ్ ఐటమ్స్. నెక్స్ట్ వాయులింగం గుడి దగ్గరికి వచ్చేసాము. ఈ వాయులింగానికి అధిదేవుడు కేతువు. ఇక్కడ వాయులింగాన్ని ప్రార్థిస్తే కేతువుకు సంబంధించిన దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. ఎంత ఎండల టైంలో వెళ్ళినా కూడా ఈ వాయులింగం దగ్గర కూర్చుంటే, గుడి లోపల కూర్చుంటే చాలా చల్లగా గాలి వీస్తుందంట. ఈ వాయులింగానికి నమస్కారం చేసుకొని ముందుకు సాగాము.
నెక్స్ట్ భగవాన్స్ బ్రిడ్జ్ వస్తుంది. ఇక్కడ రమణ మహర్షి ఒకప్పుడు గిరి ప్రదక్షిణ చేసే సమయంలో ఇక్కడ కూడా సేద తీరేవారంట. కాసేపు కూర్చొని ఇలా గిరిని చూస్తూ ఉండేవారంట. భగవాన్స్ బ్రిడ్జ్ నుంచి కొండ ఇలా కనిపిస్తుంది. మనం గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో అక్కడక్కడ ఇలా కాసేపు ఆగి గిరిని చూస్తూ ఆ శివుణ్ణి తలుచుకుంటూ కాసేపు టైం స్పెండ్ చేస్తే అసలు అలసట అనేదే తెలీదు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ రోడ్డు మలుపు వస్తుంది. ఇక్కడ మలుపు మీద బోర్డు ఉంది. ఇక్కడ బోర్డులో మ్యాప్ కనిపిస్తుంది కదా మనకి ఎక్కడి వరకు వచ్చామనేది. దాత ఇక్కడ ఎడమ వైపుకు చంద్రలింగం ఉంది. అష్టలింగాలు కాకుండా సూర్యలింగం, చంద్రలింగం మొత్తం 10 లింగాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. సూర్యలింగం ఆల్రెడీ సందర్శించాము. ఇప్పుడు ఇక్కడ చంద్రలింగం ఉంది. ఇక్కడ చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం ఉంటుంది. ఇక్కడ చంద్రలింగాన్ని మనస్ఫూర్తిగా ఆరాధన చేస్తే మనకున్న మానసిక బాధల్ని తొలగిస్తారంట. మనకు జీవితంలో కష్ట నష్టాలు వస్తూ ఉంటాయి కదా, అవి రావడం ఒక ఎత్తు అయితే వాటి వల్ల కలిగే బాధ ఇంకో ఎత్తు. సో అలాంటి మానసిక బాధల్ని తొలగించడానికి ఇక్కడ చంద్రలింగాన్ని ప్రార్థిస్తే మనకి విముక్తి కలుగుతుందంట. ఈ చంద్రలింగాన్ని సోమవారం కనుక దర్శిస్తే చాలా మంచి ఫలితం ఉంటుందంట. చంద్రలింగాన్ని దర్శించుకొని నమస్కారం చేసుకొని ముందుకు సాగాము. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చాక కుడివైపుకు కొండ ఎంత నిర్మలంగా కనిపిస్తుందో. ఇక్కడ నుంచి కొండ శివశక్తి ఐక్య స్వరూపంగా కనిపిస్తుంది. అయ్యవారు అమ్మవారు ఒకే స్వరూపంగా ఇక్కడ ఒకే కొండలాగా కనిపిస్తారు. అవివాహితులు ఎవరైనా ఉంటే, ఇంకా సంతానం లేనివారు ఎవరైనా ఉంటే ఇక్కడ నుంచి ఈ కొండను ఇలా దర్శించుకుంటే వాళ్ళకి వివాహం జరుగుతుంది మరియు సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని నమ్ముతారు. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చాక ఎడమ వైపుకు లోపాముద్ర అగస్త్యాశ్రమం కనిపిస్తుంది. ఇక్కడ లోపల శ్రీ వెంకట అభిరామ లింగం అని ఉంది. సో ఈ లింగానికి నమస్కారం చేసుకున్నాము. ఇంతకుముందు చూపించాను కదా కొండని. సో అది ఇక్కడ నుంచి కూడా దర్శించుకున్న సేమ్ ఫలితం ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ 27 నక్షత్ర లింగాలు ఉన్నాయి. ఇక్కడ శ్రీ ఆయుర్దేవి అమ్మవారి గుడి ఉంది. ఈ గుడి దగ్గరే ఈ 27 నక్షత్ర లింగాలు ఉన్నాయి. నెక్స్ట్ కొంచెం ముందుకు వచ్చాక లెఫ్ట్ సైడ్లో ఇక్కడ అధికార నంది ఉంది. ఇది 7వది. ఇది చాలా ముఖ్యమైన ప్లేస్. శ్రీశైలంలో మనకి ఎలాగైతే సాక్షి గణపతి ఉంటారో, ఆయన దగ్గర మన గోత్రనామాలు చెబితేనే మనం శ్రీశైలం వచ్చినట్టు ఆయన సాక్షిగా ఉంటారు కదా. అలాగే సేమ్ ఇక్కడ కూడా ఈ నంది చెవిలో కానీ లేదంటే దూరం నుంచి కానీ మన గోత్రనామాలు చెప్తే గిరి ప్రదక్షిణ చేసిన ఫలితం ఉంటుందంట. ఇక్కడ నంది పక్కనే సప్తమాతృకల గుడి ఒకటి ఉంది. ఒకప్పుడు రమణ మహర్షి ఉపవాసం చేస్తే ఇక్కడ సప్తమాతృకలు వచ్చి భోజనం పెట్టి వెళ్ళారంట. దీని తర్వాత కుబేరలింగం ఉంటుంది. ఒకప్పుడు లక్ష్మీదేవి గిరి ప్రదక్షిణ చేసి వచ్చి ఇక్కడ పరమేశ్వరుని శివలింగాన్ని ప్రార్థించారంట. ఆ శివలింగాన్ని కుబేరునికి అప్పగించి ఇక్కడ ప్రతిష్ఠించమని, అలాగే ఇక్కడికి వచ్చి ఆ శివలింగాన్ని ఆరాధించిన వారికి భోగభాగ్యాలను ప్రసాదించమని కుబేరునికి చెప్పారంట లక్ష్మీదేవి. ఇక్కడ కుబేరలింగం దగ్గర అయితే చాలా పెద్ద క్యూ లైన్ ఉంది. భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. ఇక్కడ అధిపతి బృహస్పతి, ఆయన విద్య ప్రదాత. సో ఆయనకు నమస్కారం చేసుకొని ముందుకు వెళ్ళాం. ఈ పంచముఖ దర్శనం దగ్గర ప్లేస్ అయితే ఇది చాలా విశేషమైన ప్లేస్. ఇక్కడ కాసేపు కూర్చొని దేవుణ్ణి ధ్యానం చేసుకుంటే విద్య, ఉద్యోగం, ఉన్నత స్థాయిలు వస్తాయంట. ఇప్పుడైతే మనం ఈశాన్య లింగం వరకు అయితే వచ్చేసాము. ఇక్కడైతే చాలా మంది భక్తులు ఉన్నారు. ఇక్కడ దీపం నిరంతరం వెలుగుతూ ఉంటుంది. ఈ క్షేత్రానికి అధిపతి బుధుడు.
ఇక్కడ ఈశాన లింగం దగ్గర అర్చన చేయించుకుంటే మనకి ఫ్యామిలీలో కానీ వృత్తిలో కానీ ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా తీరిపోతాయని ఇక్కడ పురాణాల ప్రకారం చెప్తుంటారు. ఇంద్రలింగం ఈ సందులోంచి ముందుకెళ్తే కొంచెం లోపలికి వెళ్తే ఇంద్రలింగం ఉంటుంది. ఈ ఇంద్రలింగాన్ని దేవేంద్రుడు ప్రతిష్ఠించాడు ఇక్కడ. ఈ ఇంద్రలింగానికి అధిదేవతలు సూర్యుడు, శుక్రుడు. ఈ లింగాన్ని దర్శనం చేసుకొని ప్రార్థిస్తే ఉద్యోగాల్లో అత్యున్నత స్థాయిని ఇస్తుంది మరియు దీర్ఘాయువును కూడా ఇస్తుందని పురాణాల్లో చెప్పారు. నెక్స్ట్ ఇంద్రలింగాన్ని దర్శించుకున్న తర్వాత ఇక్కడ ముందుకు వచ్చాము. ఇక్కడైతే అగ్నితీర్థం ఉంది. ప్రతి లింగం దగ్గర అంటే అష్టలింగాల దగ్గర తీర్థాలు కూడా ఉంటాయి ప్రతి ఒక్కదానికి. కానీ మేము వచ్చినప్పుడు ఇక్కడైతే అన్నీ లాక్ వేసి ఉన్నాయి గేట్లు, లోపలికి వెళ్ళకుండా. అగ్నితీర్థం నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కుడివైపుకి అగ్నిలింగం ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి. అష్టలింగాల్లో 7 లింగాలు రోడ్డుకి ఎడమవైపు ఉంటే ఈ అగ్నిలింగం మాత్రం రోడ్డుకి కుడివైపుగా ఉంటుంది. ఈ అగ్నిలింగానికి అధిదేవుడు చంద్రుడు. ఈ అగ్నిలింగాన్ని ప్రార్థిస్తే ఆపద సమయంలో మనకు మార్గనిర్దేశించి మనల్ని ఆపదల నుంచి బయటపడేస్తుందంట. మేము ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చేసాము.